హాయ్ అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో నిన్న వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని రంగా నాడు పేరుతో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు పాల్గొన్నారు. పాల్గొని ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఒకటేంటంటే అధికార పార్టీ అండగా అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నం చేశారు, మా సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అలాగే విఎంఆర్ జిల్లాగా ఎందుకు కృష్ణా జిల్లాకి పేరు పెట్టలేదు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. నేను వైసీపీని, తెలుగుదేశాన్ని, అలాగే జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి ఆమె గట్టిగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వంగవీటి రంగా బ్లడ్, వంగవీటి రంగా పౌరుషం అని చెప్పేసి ఆమె గట్టిగా నినదించారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆమె స్పీచ్ని, అలాగే ఇతరులు ఆ సభా వేదికగా మాట్లాడిన స్పీచెస్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అందులో రాజకీయ కోణము ఉన్నదా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అక్షర సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. సత్యం గారు, మొత్తం మీరు సభ చూశారనుకుంటున్నాను, ఆమె స్పీచ్ కూడా ఆశాంతం వినుంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ఎలాంటి సంకేతాలు ఇచ్చింది సార్ ఈ సభ? సార్, మొట్టమొదటిగా ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడతాం. ఆర్ కృష్ణయ్య గారు కాపుల మీద ఎనలేని ప్రేమను చూపించారు. గతం కంటే కూడా నిన్న కూడా చెప్పుకున్నాం. అవునండి. అది స్వస్థమైన మార్పును సూచిస్తుందా లేదా స్వస్థమైన నాటకాన్ని సూచిస్తుందా అనేది అర్థం చేసుకోవాలండి. అంటే మార్పు అంటే ఏ రకమైన మార్పు? ఆయనలో మార్పా? ఆయనలో ఎప్పుడు కూడా కాపులు అంటే విరుచుకుపడే, కాపులు ఎదగటానికి అసహించుకునే, కాపుల్ని రిజర్వేషన్ కోసం అనేక సార్లు కోర్టులకు వెళ్లి వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద కూడా దుర్బాట్లాడే ఆర్ కృష్ణయ్య నిన్న కాపులంటే వెనకబడి ఉన్నారో, కాపులు కష్టపడ్డారో, కాపులేమో ఇది ఎదగాలి అనే ఆవేదనను చూపించడం నాటకమా లేకపోతే నిజమా అంటే ఆర్ కృష్ణయ్య గారిలో అవసాన దశలో వచ్చిన మార్పు అనేది ఆలోచించాల్సిన విషయం. ఓకే, అంటే ఆయన రిజర్వేషన్ వెనకబడ్డని మాటను ఆయన కాదనకపోవచ్చు, కానీ ఆయన రిజర్వేషన్లను వ్యతిరేకించారు అంతే కదా. గతంలో వెనకబడ్డారు అనే మాటను ఆయన మాట్లాడలేదా? నిన్న అన్నారు కదా, కాపులు వెనకబడ్డారు. నిజంగానే కాపులు కష్టజీవులు, కాపులకు అర్హులు, రాజ్యాధికారానికి వీటికి అర్హులు, కాపుల్లో పేదలు అన్నారు, అవన్నీ అంటున్నాడు. మరి నిన్న ఇంతకుముందు మరి మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు తెలీదా? కాపులు పేదలు అన్నప్పుడు రిజర్వేషన్లు రావాలి కదా. ఆర్ కృష్ణ గారు పుట్టినప్పటి నుంచి కాపులకి రిజర్వేషన్లు ఉన్నాయే కదా. సరే, మన ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది ఆయన సైడ్కి వెళ్తే. ఓకే, రైట్. ఆ తర్వాత చంద్ర కుమార్ గారు అయితే ఏం కాంట్రవర్షియల్ గా ఏం మాట పెద్ద అతను ఏదో 2-3 మాటలు మాట్లాడినట్టుకున్నాడు అంతే. అయితే గాది బాలాజీ గారు మాత్రం కొంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. ప్రభుత్వం మమ్మల్ని అంచివేస్తుంది, అది పర్మిషన్ ఇవ్వట్లేదు, అది ఇది అన్నారు. అది ఇదే మాటని ఆశా కిరణ్ గారు కూడా అన్నారు. ఇది నిజంగా ప్రభుత్వం అణిచివేసిందా? ఈ ప్రభుత్వం అణిచివేసే అంత సమావేశం దానికి వచ్చింది 3-4 వేలు కూడా లేరని అంటున్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు చూసిన దాన్ని బట్టి 3-4 వేల మంది కూడా జనం రాలేదు అంటున్నారు. ఎందుకంటే ఆ గ్రౌండే ఒక 5,000 మంది పెట్టే గ్రౌండ్ అట, అందులో సగం ఖాళీగా ఉంది. వీళ్ళు మాకు ఇంకో పక్కన మనమే వైసీపీని కూడా విమర్శిస్తుంది. అంటే టీడీపీకి వైసీపీకి మాకు సంబంధం లేదు అనే సంకేతాలు ఇవ్వడం కోసమే ప్రభుత్వం మమ్మల్ని అణిచివేస్తుందనే పదాలు ఉపయోగించారా, లేదా ప్రజల్లో కాపుల్లో సింపతి తీసుకురావడం కోసం, కాపులు రెచ్చగొట్టడం కోసం ఈ పదాలు అన్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఓకే. మరో పాయింట్ ఏంటంటే ఇంకొక పాయింట్ అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఒక పక్కన రంగా గారి ఆశయాలని కొనసాగించడం కోసం మేము ఈ సమావేశం పెట్టామంటారు. ఇంకో పక్కనమో రంగా గారు కాపులకు సంబంధించిన వ్యక్తి కాదు, తాడిత పీడిత బాధిత వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. దానికి సంతోషం. నిజంగా రంగా గారు కాపు వ్యక్తి కాదండి, కాపు ముద్ర వేయకూడదు. కానీ అక్కడ మీటింగ్ లో స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కాపు 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 పౌరుషం అన్నట్టుగా మాట్లాడేవారు. ఒక రంగా గారి మీటింగ్ ని తాడిత పీడిత బాధిత వర్గాల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తికి సంబంధించిన మీటింగ్ లో కాపు అనడం వల్ల రంగా గారికి కాపు ముద్ర వేయాలని ప్రయత్నించారా, లేదా కాపులు రెచ్చగొట్టడం కోసం కాపు అని అంటున్నారా? దీనివల్ల రంగా గారి యొక్క ఇమేజ్ ని ఒక కులానికి ముడిపెట్టేసి ఈ రంగా గారి ఇమేజ్ ని తగ్గించేయలేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అండి. ఎగ్జాక్ట్లీ. ఇంకో పాయింట్ ఏంటంటే అన్నదే
రంగా గారి పేరు, ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం కానీ, నేటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన పార్టీ కానీ ముగ్గురిని ప్రశ్నిస్తున్నాం. ముగ్గురు కూడా మాకు అన్యాయం చేసేయనే అంటున్నారు అన్నారు ఆమె. అందులో నేను తప్పు పట్టనండి. కానీ రంగా గారి ఆశయం, రంగా గారి జిల్లాకు, ఒక కృష్ణా జిల్లాకి పేరు పెట్టమని, ఇదే నా రంగా గారి ఆశయాలు కొనసాగించడం అంటే. ఇప్పుడు 85లో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రంగా గారు ఎమ్మెల్యేగా నెగ్గారు ఫస్ట్ టైం. అప్పుడు ఆ రోజు నుంచి రంగా గారికి అన్యాయం జరుగుతూనే ఉంది. అతను 89లో రంగా గారి సమాధి మీద నెగ్గిన తెలుగుదేశం, రెడ్డి ప్రభుత్వం కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్యాయం చేస్తూనే వచ్చింది. రంగా గారికి, రత్నకుమార్ గారికి కానీ లేదా చలపత్ర గారికి కానీ ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండా రంగా గారి కుటుంబానికి, తద్వారా రంగా గారి వర్గాలకు అన్యాయం చేస్తూనే వచ్చింది. అలాగే రంగా గారి యొక్క సాగుకు ఎవరు కారణం ఒకటి ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఇదన్నీ ప్రశ్నించకుండా ఆమె 1985 నుంచి మా నాన్నగారికి లేదా మన రంగా గారికి అన్యాయం జరిగిందని చెప్పకుండా 2019 నుంచే రంగా గారికి అన్యాయం జరిగిందని అనడం ద్వారా ఏంటి మతలబు? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచే రంగా గారికి అన్యాయం జరిగిందని చెప్తున్నాం ఇండైరెక్ట్ గా. అంటే ఇక్కడ ఒక మాట అండి, ఆమె గత 3 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నామంటే ఆశాకిరణ్ గారు ఉన్న సంగతి గత కొన్ని రోజులుగా నాలాంటోడు కూడా తెలుసు. అంతకుముందు వంగవీటి రంగా గారికి వారసులు కేవలం రాధా గారు అనుకునే పరిస్థితి. అంటే జనరల్గా కృష్ణా జిల్లా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, లేకపోతే సీనియర్లకు తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారు, వంగవీటి ఆశాకిరణ్ అంటే వంగవీటి రంగా గారికి కుమార్తె కూడా ఉన్నదా అని చెప్పి ఒక కృష్ణా జిల్లా సీనియర్ జర్నలిస్ట్ కూడా అన్నారు. అంటే చాలామందికి తెలియదు. ఈమె ఈ మధ్య కాలంలో వచ్చి గత 2019 నుంచి 2024 మధ్య కాలంలో నాకు తెలిసి ఎక్కడ పెద్ద పోరాటాలు జరిగినట్టు నాకేం తెలియదండి. ఎందుకంటే విఎంఆర్ జిల్లాగా చేయాలన్న పోరాటాలు నాకు జరిగినట్టు తెలియదు. జరగాలి, కాపులు కమ్మల మధ్య వ్యత్యాసం రావాలి, వాళ్ళిద్దరు కొట్టుకు చావాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ గారు పుట్టిన ప్రాంతానికి ఏమో పెట్టకుండా ఇటువైపు విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా నామకరణం చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుయుక్తి ఉంది అక్కడ. కానీ ఆ రోజు ఆయన అనుకున్నారు కమ్మలకి కాపులకు ఒక వైరం వస్తుందని, రాలేదు. కోనసీమలో కూడా అనుకున్నారు, అక్కడ కూడా దళితులకి కాపులకు వైరం వస్తుందని, అక్కడ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఆశాకిరణ్ గారి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మళ్ళీ కమ్మ వర్సెస్ కాపు చేయాలన్న ఒక తలంపు ఏమైనా కనపడుతుందా? నాకు అదే అట్లా అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న కూడా అనుకున్నాం ఆమెకి 39 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి, 45 సంవత్సరాలు ఏదో అంటున్నారు, 40 సంవత్సరాలు అనుకుందాం. గత 40 సంవత్సరాలు ఏ రోజు కాపు అని చెప్పుకోని వ్యక్తి, లేదా కాపు యొక్క సాధక బాధకాలు ఆదుకోని వ్యక్తి, కాపు యొక్క వివాహాల కాటికి అర్థం కాని వ్యక్తి, తన తండ్రి ఆశయాలు ఏంటో తెలియని వ్యక్తి, తన తండ్రి ఆశయాల గురించి నోరెత్తని వ్యక్తి ఈ రోజు తండ్రి ఆశయాల కోసం నోరెత్తడం ఏంటి? అది కూడా కాపు సమావేశం పెట్టి కాపుని గంటకోసారి కాపు అని అనడం ఏంటి? దీని అంతటికీ కారణం ఏంటి? అది కూడా తండ్రికి జరిగిన తండ్రి సాగు గురించి మాట్లాడకుండా, తండ్రికి ఏ విధంగా నష్టం జరిగింది, అది ఎందుకు విచారణ జరగలేదు, వైసీపీ నష్టం చేసింది, లేదా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పకుండా ఓన్లీ 2019 నుంచే మా తండ్రి గారికి నష్టం జరిగిందని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ మీద చరిత్ర వేయడం కోసం, తద్వారా కాపుల్ని కమ్మలు ఎడదీయడం కోవడం అయితేనే, లేదా కాపుల్లో స్ప్లిట్ తీసుకురావడం అయితేనే, లేదా జనసేన పార్టీని నిర్వీర్యం చేయడానికే ఈ ఆశాకిరణ్ గారి పార్టీ వచ్చిందా అనే అనుమానాలు బయటకు వ్యక్తం అవుతున్నాయి జనాలందరిలో కూడా. సో ఎట్ ద సేమ్ టైం అండి, ఆ సభలో ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫిరోషియస్ డైలాగ్స్, అంత గట్టిగా డైలాగ్స్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం, ఆడపిల్ల అనుకుంటున్నారేమో గర్జిస్తాం, ఇట్లా ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు, అడ్డమైన పాలిటిక్స్ చేస్తే ఊరుకోం, ఇలాంటివన్నీ కూడా మాట్లాడాల్సినంత సందర్భమా అండి అది? అవునండి. ఇప్పుడు ఆమె మాటల్లో మీకు ఇంకొకటి అండి, ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే ఆమె చాలా తొందరపడకుండా, ఆవేశపడకుండా, అంటే ఆవేశంలో కంటిన్యూగా మాట్లాడకుండా మాటకి డైలాగ్ గ్యాప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మాట్లాడేదండి. ముందు మనసులో ఏమనుకున్నది అదే ప్రతి పదాన్ని మాట్లాడి చాలా తక్కువ సమయం మాట్లాడినా గానీ, దాని తోడు నేను రంగా గారు అమ్మాయిని, నేను రంగా గారి బిడ్డని లేదా అని అనడం ద్వారా ఏదో ఏం సంకేతాలు ఇస్తుంది ఆమె? రెచ్చగొట్టడం కోసమా, లేదా ఒక రంగా చరిష్మని మళ్ళీ జనాల్లో తీసుకొద్దామనా? మీరు అన్నట్టు ఇప్పుడు బాలకృష్ణ గారు అన్నట్టుగా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టుగా ఈమె కూడా అన్నదాన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అవసరమా కాదా అనేది ఉమ్, ఆమె ఎజెండా ఏంటన్నట్టు తీపి తప్ప అది అవసరమా కాదన్నది మనకు తెలియదు. ఆమె ఎజెండా ఏంటన్నది మనకు తెలియదు. ఉమ్, ఆ ఎజెండా అనుమానం రావడం కారణం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు రంగా గారి కోసం ఆశాకరణ గారి ఫంక్షన్ సక్సెస్ అవ్వాలి. ఉమ్, రైట్. అవునండి. రాజశేఖర రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ప్రామిస్ చేసి కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారు. ఉమ్, రంగా గారి మరణం స్వయంగా చూసిన వ్యక్తి, మరణం గురించి ఏసవెత్తి ప్రయత్నం కూడా 1989 నుంచి కూడా నోరెత్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత రంగా గారి అబ్బాయికి ఏసవెత్తి సాయం చేయకుండా పదవి ఇవ్వకుండా రంగా గారి యొక్క ప్రత్యర్థిని చంపేసిన ఆరోపణలు ఉన్న వ్యక్తి, అనేక సాయం చేసిన వ్యక్తి. ఉమ్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రంగా గారు ఊసేస్తున్న వ్యక్తి, రంగా గారి ఫోటో దండ అయిన వ్యక్తి, రంగా గారి అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వని వ్యక్తి నిన్న ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? అవునండి, అవునండి. ఈ ఆశాలత మా పెరట్లో మనిషి అని ముద్ర వేయడం కోసమా? అదొక్కటే కాదండి. మళ్ళీ ఒక 2-3 ట్వీట్లు కూడా వేసినట్టున్నారండి వాళ్ళు. అంటే ఈ వైసీపీ అఫీషియల్ దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు మన పేర్ని నాని వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించారు, అయినా కానీ వెళ్ళి వంగవీటి రంగా గారికి పేదల పెన్నిధికి మేము వెళ్ళి నివాళులు అర్పించామని చెప్పేసి ఈ రకంగా వైఎస్ఆర్సీపీ తన అఫీషియల్ ఖాతాలో వేసుకుందండి. అంటే అర్థం ఏంటి? కాపులకు మేమే ప్రతినిధులుగా ఉన్నాము, వంగవీటి రంగా గారిని మేమే గౌరవిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారా? ఒకవైపు ఆశాకరణ చెప్పడం, ఒకవైపు వీళ్ళు ఈ ట్వీట్లు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ దగ్గర నుంచి కూడా అఫీషియల్గా ఈ రకంగా ప్రకటించడం, దాన్ని ఎట్లా చూడాలి సార్? సార్ ఇప్పుడు నేను ఈ రోజు కూడా వీడియో ఎవరో పెట్టారు నాకు. రంగా అనే వ్యక్తి ఒక వీధి రౌడీ, అతని నాయకుడు ఏంటండి? రంగాన్ని చంపేస్తే ఎందుకు బాధపడాలి, సంతోషించాలి కానీ అన్నది ఏదో చూసా. గౌతమ్ రెడ్డి ఎస్. అతన్ని ఏదో లిప్ క్యాప్ ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి తన పార్టీలు ఉంచుకుని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఏమైపోయింది? రంగా గారు రంగాను ఒక ఈటి రౌడీ అని తిట్టిన వ్యక్తి మీ పదవి ఇచ్చి రెత్తిని పెట్టుకుని మీరు అధికారంలో నుంచి రంగా గుర్తు రాలేదు. రెండు కొత్తపేట నియోజకవర్గంలో ఈ రంగా విగ్రహాన్ని పెట్టుకుని తవ్వించి బయటపారం చేశారు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమైపోయింది? రంగా గారి అబ్బాయికి ఇక్కడ ఈ రోజు కూడా చెప్పిన రంగా గారి అబ్బాయిని ఎక్కడని పార్లమెంట్ మర్చిపోయి ఇక్కడ విజయవాడ నుంచి తీసుకుని వదిలేసి అతను ఎవరు మల్లా విష్ణుకి ఇచ్చి ఆ సీట్ ఇతనమ్మ విజయవాడ పంపించేసి ఆ నెక్స్ట్ హౌస్ లో అది కూడా ఇవ్వకుండా చేసి అవమానించినప్పుడు రంగా కుటుంబం ఈ కాపులు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఈ పేరు నాని గారికి? అదే కదా సార్. ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం పాపం ఎంతో త్యాగం చేశారు, పేరు కూడా మార్చుకున్నాడు ఆయన వాళ్ళ కోసం. మరి అటువంటి వ్యక్తికి 2004లో రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఎమ్మెల్సీ పునరుద్ధరించారు కదా. మరి ఎమ్మెల్సీ కోటలో ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ లోనే కదా ఉన్నాడు ఆయన. 2009 తర్వాత ఒక మంత్రి వచ్చి కదా ముద్రగడికి ఎందుకోలేదు రాజశేఖర రెడ్డి గారు, అందరికి ఇచ్చుకున్నాడు కదా. అవునండి. మరి అప్పుడు గుర్తురాలేదు ఈ కాపులు గురించి త్యాగం చేసి ముద్రగడ పద్మనాభం గారు రాధా గారిని. సార్ ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న సార్. ఇవాల్టి రోజుల్లో రంగా గారి వారసుడిగా ఎంటర్ అయిన వంగవీటి రాధా గారు అనుకున్నంత ముద్ర వేయలేకపోయారు, అది వాస్తవం. ఆ తర్వాత వంగవీటి నరేంద్ర పేరుతో ఇంకొక ఆయన వంగవీటి నరేంద్ర గారని ఆయన కజిను, రాధా కజిను, ఆయన వచ్చి రాజకీయం చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. ఇవాళకి కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఆయన ఒక పావుగా వాడుతోంది. ఇప్పుడు మళ్ళీ వంగవీటి ఆశాకిరణ్. సార్ ఇప్పుడు ఈ సమాజం ఎట్లా ఉంది? ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే కొనే పరిస్థితిలో ఉన్నారా? సమాజం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? సార్ మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు వంగవీటి నరేంద్ర గారు కానీ రాధా గారు కానీ ఆశాకిరణ్ గారు కానీ ఏ పార్టీ కన్నా పనిచేసే హక్కు వాళ్ళకి రంగా గారి యొక్క చేసిన బ్లడ్ ఉండాలి దాంట్లో. అలాగే పార్టీ పెట్టే హక్కు ఉంది, ఏ పార్టీ కన్నా పనిచేసే హక్కు ఉంది, అంటే తప్పు ఏం లేదని మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా ఉంది. వచ్చిన ప్రాబ్లం ఏంటి? కులాలను వాడుకోకుండా అంటున్నాను నేను. మాట్లాడితే నరేంద్ర గారు మా కాపు అంటారు. కాపు ఏంటి? నువ్వు కాపు అన్నప్పుడు నిజంగా అప్పుడు ఆశాకిరణ్ గారిని సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మనం అంతా కలిసి పని చేద్దాం చేయదు. సరే ఈ క్వశ్చన్ వద్దాం, మళ్ళీ ఇక్కడ మీకు వచ్చింది వద్దాం. కాపులు అంతా త్యాగం చేస్తే ఓట్లు వేసేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా బ్రదర్, మెగా సోదరుడు, కాపుల్లో ఒక నెంబర్ 1 క్యాండిడేట్, సమాజంలో కూడా నిజాయితీ పరుడు, ఒక ఆనెస్ట్, ఒక మంచి పేరున్న వ్యక్తి, దానకరుడు లాంటి. అటువంటి వ్యక్తి 2014లో పోటీ చేస్తే 19లో పోటీ చేస్తే మేము ఓట్లు అయ్యో 2014లో సార్ హిస్టరీ తెలియదు చాలా మందికి. 2014లో పార్టీ పెట్టి పోటీ చేద్దాం ట్రై చేస్తే
ఇదే కాపు సంఘాలు నువ్వు పోటీ చేసి మా తెలుగుదేశం ఓడింటానంటే నీకు వ్యతిరేకంగా పనిచేస్తామని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో ఇందులోనే వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా భయపెట్టారు ఈ కాపు సంఘాలు నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. 2019లో పోటీ చేస్తే ఓడించి పక్కన పెట్టారు. ఎందుకు మీరు అన్నారు చూసారు, చరిష్మాలే చూసి ఓట్లేసేసి రోజులు పోయినాయండి. అలాగే ఒక కులం కాపులు ఓడించి గెలిపించే సత్తా ఉండొచ్చు, కానీ కాపుల వల్లే సీఎంలు కాలేరు, కాపుల వల్లే ఎమ్మెల్యేలు కాలేరు. పవన్ కళ్యాణే ఓడిపోయాడు. రాజశేఖర్ వచ్చేస్తాడు, మార్పు తీసుకొచ్చేస్తావే, ఏది జరగదండి. ఇంత ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇంతమంది నమ్ముతున్నారంటే అతను 10 సంవత్సరాల నుంచి నిలబడ్డాడు, అతను నిజాయితీని నిరూపించుకున్నాడు. అన్ని కులాల్లో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ రా. ఈ కాపు ట్యాగ్ అతనికి ఒక మైనస్ గా తయారైంది. ఆ కాపు ట్యాగ్ లో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ చూశారు కాబట్టి వాళ్ళందరూ అతని వెనకాల తిరగటానికి, అతని వెనకాల నడవటానికి ట్రై చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లో కూడా తప్పులు లేవట్టు ఉన్నాయి. పార్టీని బలం పెట్టకపోవడం నిజాయితీ ముమ్మటికి తప్పే. ఇవాళ ఆశాకిరణ్ వెనకాల ఈ నలుగురన్నా ఉండడానికి కారణం ఏంటంటే అసమ్మతే. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అసమ్మతి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పిల్ల చేష్టల వల్ల అసమ్మతి. ఈ అన్నిటిని సవరించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టేశారు, ఎన్టీ రామారావు గారి జిల్లా అని మీరే అంటున్నారు. ఎన్టీ రామారావు గారి పేరేమో జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చంద్రబాబు నాయుడు గారు పెడతారు. వీళ్ళిద్దరు ఒకరు సాయం చేసుకుంటారు. వీళ్ళిద్దరికి వెళ్ళి రంగారావు గారి పేరు పెట్టారు. వీళ్ళిద్దరు గంట కట్టుకున్న వాళ్ళిద్దరు రంగా నాయకుడు అనేటప్పుడు రాజశేఖర రెడ్డి స్టేట్ లీడర్ రోడ్ గారి కడపకే పరిమితం. మరి వాళ్ళిద్దరి పేరు ఇతరులకి పేరు ఎక్కడ? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 600 కోట్లు ఎంత పెట్టి విగ్రహం పెడతాను అంటున్నారు. రంగా పేరు ఒక విగ్రహం పెట్టడానికి ఏం పోయింది? ఒక జిల్లా పేరు పెట్టారా? రెడ్లకి కమ్మలకి ఇచ్చారా? కూడా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఓవరాల్ గా ఎఫెక్ట్ ఏంటి సార్? ఓకే, ఓవరాల్ గా నిన్నటి సభ ఎఫెక్ట్ ఏమైనా ఇంపాక్ట్ ఉందా సార్? సభ ఇంపాక్ట్ లేదండి. మనం ఏదైతే ముందు ఎఫెక్ట్ చేసామో అదే ఆమె చెప్పదలిసింది. వైసీపీ మనిషి లేదా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వాయిస్ రేట్ చేయడానికి వచ్చింది అనేది జనాల్లోకి వెళ్ళిందండి. అది ఎస్టాబ్లిష్ అయింది. వైసీపీలోకి వెళ్తారా, తెలుగుదేశంలోకి వెళ్తారా, లేదా జనసేనలోకి వెళ్ళాలని తెలిసిపోతుంది ఆ మాటను బట్టి. లేదా స్వతంత్రంగా పార్టీ పెట్టడం తెలియదు. కానీ ఈమె పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా క్వాలిటీ కోసం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ ఓట్ బ్యాంక్ ని ఎడదీయడం కోసమే ఆమె వస్తుంది. ఆమె వెనకాల ఎవరు నడిపిస్తున్నారో అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిందని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద అక్షర సత్యం గారి విశ్లేషణ అది. ఓవరాల్గా చూస్తే కొంత ఆశా కిరణ్ గారిలో మాట్లాడే కెపాసిటీ అయితే కనపడుతుంది. చాలా చక్కగా మాట్లాడారు. కానీ హిడెన్ ఎజెండాలతో మాత్రం వచ్చినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఎజెండాలు ఫలించకపోయినా ఒక నాయకురాలుగా నిజాయితీగా ప్రయత్నం చేస్తే, ఇండిపెండెంట్గా ఉండి పార్టీలకు సంబంధం లేకుండా ఉండగలిగితే ఖచ్చితంగా రాజకీయాలు రాణించే అవకాశం ఉంది. బట్ హిడెన్ ఎజెండాలు లేకపోతేనే, హిడెన్ ఎజెండాలు ఉంటే మళ్ళీ బొక్క బోర్ల పట్టం అయితే ఖాయంగా కనపడుతుంది.